ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరొకసారి ఈ యొక్క పునరుద్ధాన దినాన్న, ఈ ఈస్టర్ పర్వదినాన్న మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. మన క్రీస్తు, మన రక్షకుడైనటువంటి, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఒక మహా గొప్ప దినం ఇది. ఏ నరుడు కూడా ఈ భూమి మీద మరణాన్ని జయించలేకపోయారు. లోకంలో చాలామంది మరణాన్ని జయించడానికి ప్రయత్నం చేసిన మరణాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరి వల్లే మరణాన్ని జయించడం అనేది సాధ్యమైంది. కనుక దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం తలుచుకుంటూ, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనం తలుచుకుంటూ ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలు తినింపండి. ఎవరు ఏ కష్టంలో, ఎవరు ఏ శోధనలో, ఎవరు ఏ యొక్క బాధలో ఉన్నారో ప్రభువా మాకైతే తెలీదు. సర్వము ఎరిగిన దేవుడు అయిన నీవు ప్రభువా వారిని హృదయంలో ఉన్న ప్రతి బాధను కూడా మీరు గ్రహించి వారి యొక్క హృదయ వేదనలు తీసివేసి వారిని ఆనందముతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ బాగున్నారు కదండి? మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అల్ఫాయు ఒమేగయు నేనే. అల్ఫా, ఒమేగా అంటే అర్థం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ పదాల్లో ఎలాగైతే ఏ టు జెడ్ అంటాం కదా, అలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట ఇది కూడా. అల్ఫా ఒమేగా అనగా, ఆల్ఫా అనగా గ్రీకు భాషలో ఆల్ఫా అనగా ఏ అనే అక్షరంగా దాన్ని సూచిస్తుంది. ఒమేగా అనగా గ్రీకు భాషలో చివరి అక్షరంగా అది ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే ఏ టు జెడ్ అంటాం కదా, అన్నీ నేనే, ఏ టు జెడ్ అన్నీ నేనే అంటాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియుడు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దినము ఏంటంటే ఈ యొక్క ఈస్టర్ పండుగ. శపితమైనటువంటి దినము ఆశీర్వాదంగా మారినటువంటి రోజు. శపితమైనటువంటి శిలువ ఆశీర్వాదంగా మారిన రోజే ఈ యొక్క ఈస్టర్. ఇక్కడ యోహాను ఆత్మవశుడై ఆత్మవశంలో ఉండి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క దర్శనాన్ని చూడాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఏమవ్వాలంటే ఆత్మవశులుగా మనము ఉండాలి. దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఇక్కడ యోహాను ఎలాగైతే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడో అలాగ మనము కూడా దేవుని స్వరాన్ని వినగలమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరీక్షణ గలవాడు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు కదా, అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, తెస్సలోనికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చూద్దామన్నమాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రైస్తవుడు నిరీక్షణ గలవాడు. ఏంటా నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో
అలాగే క్రైస్తవుడు కూడా మరణించిన ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి ఒక రోజున పునరుద్ధాన బలముతో క్రీస్తుతో పాటు ఉంటాడనే నిరీక్షణ క్రైస్తవుల్లో ఉన్నది అని మనం చెప్పగలం. యేసుక్రీస్తు పుట్టుక మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు మరణం కూడా ఒక రికార్డే. ఈ ప్రపంచ చరిత్రలో ఎంతో గొప్ప గొప్పవారు, అలెగ్జాండర్ లాంటి వారు, నెపోలియన్ లాంటి వారు, లేకపోతే హిట్లర్ లాంటి వాళ్ళు, ప్రపంచాన్నే గడగడలాడించిన గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది లోకాన్ని ఏలారు. అయితే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్పవారైనప్పటికీ కుక్కచావు చచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆ మరణాన్ని జయించిన గొప్ప మహావీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రపంచంలో ఎవరి చరిత్ర చూడండి, ఎవరి చరిత్ర అయినా కానీ ప్రపంచ చరిత్ర ఎలాగా ప్రారంభమవుతుంది? ఒక వ్యక్తి పుట్టుకతో ప్రారంభమయ్యి అది మరణంతో ముగుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర అలాంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర ఎలాగ ప్రారంభమైందంటే పుట్టుకతో ప్రారంభమయ్యి మరలా పుట్టుకతోనే ముగిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా పుట్టాడు, మరణించాడు, మళ్ళీ పుట్టాడు, మరలా పరలోక రాజ్యానికి సజీవముగా తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. మరణాన్ని జయించగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది అన్నారు, ఇదిగో నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇదిగో సిలువ మీద నుంచి దిగిరా అన్నారు. అలాంటి వారికి సమాధానం ఏంటంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో అలాంటి వారికి ఇక్కడ సమాధానాన్ని రాస్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చాలామంది అనుకుంటారు, ఇదిగో యోధ అమ్మేశాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అమ్ముడుపోయాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశారు కాబట్టి పాపం అన్యాయంగా సిలువ వేశారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ అప్పగింపబడినప్పటికీ కానీ కీడు చాటున మేలు మాత్రం దేవుడు దాచి ఉంచాడు. ఇక్కడ అంటాడు, వీళ్ళు అనుకున్నారట, ఏమనుకున్న దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించుతారు. కానీ మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మరణము ఆయన్ని పట్టుకోలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎందుకు పట్టుకోలేకపోయింది అంటే ఆయన దేవుడు గనుక, దేవునికి మరణం మీద అధికారం ఉంది గనక మరణము యేసుక్రీస్తు ప్రభువారిని ఏమీ కూడా చేయలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారే అంటాడు ఒక చోట, ఎవ్వడో కూడా నా ప్రాణము తీయలేడు, నా అంతటా నేనే దాన్ని పెడతాను, అవసరమైతే నా అంతటా నేనే దాన్ని మరలా పొందుకోగలిగినటువంటి శక్తి నాలో ఉందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు అప్పగించబడడం, యేసుక్రీస్తు సిలువకు కొట్టబడము, యేసుక్రీస్తు సమాధి చేయబడము, యేసుక్రీస్తు తిరిగి లేపబడడం అనేది అదంతా కూడా దేవుని యొక్క సంకల్పము. క్రీస్తు మరణం తర్వాత ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా ఎవరో లేరు, నాకు ఎవరు కూడా లేరు, ఇప్పుడు ఎలాగ మన పరిస్థితి ఎలాగని అందరూ కూడా దిగులు పడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ధైర్యం చెప్పారు. ఎన్నోసార్లు మరలా మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమై ధైర్యం చెప్పారు. వారు నిరీక్షణ కోల్పోవడానికి కారణం ఏంటంటే భయం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భయపడిపోయి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి లేచి ఆదివారము, శుక్రవారం ఆయన చనిపోయినప్పుడు మరలా ఆదివారం ఆయన తిరిగి లేచి దేవుని యొక్క వారందరికి కూడా మరలా కనిపించి, చాలామందికి అనుమానం వస్తుంది, ఆయన చనిపోయాడు కదా, శుక్రవారం చనిపోయాడు, ఆదివారం తిరిగి లేచాడు కదా అంటే మరలా ఈ మధ్యకాలంలో యేసు ప్రభు ఏం చేశాడు అనే అనుమానం చాలామందికి వస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో అక్కడ అంటాడు, ఏమని అంటాడంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.
అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దగ్గరంట మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంట. మరి అప్పటి వరకు ఎవరి దగ్గర ఉన్నాయి అవి? అప్పటి వరకు కూడా ఆ తాళపు చెవులు సాతాను దొంగిలించాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు సాతాను చేతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి సాతాను దగ్గరికి వెళ్ళాడు. ఆ సమాధి కార్యక్రమం జరిగినప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికెళ్ళాడంటే ఆ యొక్క సమాధిలో నుండి పాతాళానికి వెళ్ళాడు. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-12 వచనాల్లో అక్కడ ఆ మాట రాయబడి ఉన్నది. ఒక గొప్ప మర్మాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రైస్తవ లోకానికి తెలియజేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సమాధి అయిపోయిన తర్వాత ఆ ఆదివారం తిరిగి లేవకముందు ఆ శనివారం ఏం చేశాడు అనే అనుమానం చాలా మందికి ఉండవచ్చు. ఇదిగో ఈ మాట ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాట చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటేనే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. అంటే ఎక్కడికి దిగాడట? అక్కడ క్రింది భాగములకు, భూమి యొక్క క్రింది భాగములకు. అంటే కొన్ని ప్రాచుర్యుల ప్రతిలో మొదట ఎక్కడికి వెళ్ళాడంటే భూమి యొక్క క్రింద భాగం. భూమి యొక్క క్రింద భాగంలో ఏముంది అంటే పాతాళం ఉంది. పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళంలోనికి వెళ్ళి పాతాళ లోకంలో సాతాను ఆధీనంలో ఉన్నటువంటి ఆ తాళపు చెవులు తీసుకున్నాడు. ఏ సాతానైతే ఆదామవ్వల దగ్గర ఆ యొక్క పరిశుద్ధతను దొంగిలించాడో, ఏ సాతానైతే ఆదామవ్వల దగ్గర పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు దొంగిలించాడో, ఆ తాళపు చెవులు తీసుకుని వచ్చి సాతానుని జయించినట్లుగా మనం చూడగలం. కాబట్టి అక్కడ అంటాడు చెరలోనున్నటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళాడట. అక్కడ అంటాడు ఏమని రాస్తాడంటే చెరగా పట్టుకుని పోయి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి. అంటే చెర అంటే ఏంటి అంటే పాపపు దాస్యంలో ఉన్నటువంటి ఆత్మలు. ఏంటి చెర నడిస్తే పాపపు దాస్యంలో ఉన్నటువంటి ఆత్మలని మనము గ్రహించాలి. మానవులు అనుభవిస్తున్నటువంటి 2 రకాల చెరల నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవులను విడిపించాడు. ఒకటి పాపము అనే చెర నుండి విడిపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మనిషి పాపము అనే చెరలో ఉన్నప్పుడు ఆ పాపము అనే చెర నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని విడిపించినట్లుగా మనం చూడగలము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రెండవది పాపపు చెర నుండి మొదటగా విడుదల ఇవ్వడానికి వచ్చాడు. రెండవది మరణపు చెర నుండి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతముల చేతను, నానా విధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అంటాడు. అక్కడ 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఇది పాయింట్. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే, ఒకటి పాపము అనే చెర నుండి విడిపించడానికి వచ్చాడు. 2 మరణము అనే చెర నుండి సకల మానవాళిని కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువుపై ఉండేసరికి పాపము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు సాతాను చేతిలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే క్రీస్తు మరణ బలం ద్వారా ఆ సాతాను యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ పాతాళ లోకపు ద్వారము యొక్క తాళపు చెవులు ఆయన తీసుకున్నాడు. పాపం చేసేవాడే పాపానికి బానిస అవుతాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపానికి బానిస కాడు గనుక, ఆయనలో పాపం లేదు గనుక ఆ మరణాన్ని జయించి పాపం చేసేవాడు పాపానికి బానిస అయ్యాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదు గనుక ఆయన పాపానికి బానిస కాడు. కనుక ఆయన సులువుగా మరణాన్ని జయించగలిగినటువంటి సామర్థ్యం ఆయన
పొందుకున్నాడు గనుక మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఇందాక మనం చదువుకున్నాం కదా, అపోస్తలుల కార్యం 2:24 ప్రకారం మరణము ఆయన బంధించుట అసాధ్యము. కారణం ఆయనలో పాపం లేదు. మరణం సాధారణమైన మనుషులైనట్టు నిన్ను నన్ను బంధించవచ్చు, చాలా తేలిగ్గా బంధిస్తుంది మరణం. ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. మనం పరిశుద్ధులు అని మనం అనుకోకూడదు. దేవుని ఎదుట ఉండాలి మన పరిశుద్ధత, మనుషుల ఎదుట కాదు మనం చూపించుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించడానికి గల కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనలో మరణము ఆయనను జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించేవాడు. అందుకే చచ్చిపోయినటువంటి లాజర్ను సైతం కూడా తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 11:25-26 అంటారు, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవడైతే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుతాడో ఆడి చచ్చిపోయినా తిరిగి లేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మరణాన్ని మరణంతోనే యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. మొన్న చెప్పుకున్నాం కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీశాడు. మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణపు ముళ్ళును విరిచాడు. 1 కొరింథీ పత్రిక 15:12-19 మనం చూస్తాం. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడైనటువంటి క్రీస్తు, దానికి మేము సాక్షులము. యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచాడు అనడానికి మేము సాక్షులమని అపోస్తులైన పౌలు అంటాడు. అపోస్తులైనటువంటి పేతురు అంటాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2:32 పేతురు ఏమంటాడు చూడండి. అక్కడ ఈ యేసును దేవుడే లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మరణాన్ని జయించి యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మేము చూసాం, దానికి మేము సాక్షులము అని ఆనాడు యేసుక్రీస్తుతో సమకాలికుడైనటువంటి, ఆనాడు యేసుక్రీస్తుతో పాటు జీవించినటువంటి పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు పునరుత్థానము అనేది చరిత్రకారులకే చెమటలు పట్టించినటువంటి ఒక గొప్ప కార్యం. ఎవడ మరణాన్ని జయించలేదు అప్పటి వరకు కూడా, యేసుక్రీస్తు తప్ప. ఆ చరిత్రకారులు ఇప్పటికీ కూడా చెమటలు పట్టి భయపడేది ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానానికే. ఎలా బతికాడు, ఎలా తిరిగి లేచాడు, ఎలా మరణించి తిరిగి లేచాడు అనేది ఆయన గ్రహించలేనటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ పాత స్వభావంలో ఉన్నటువంటి ఆదామవ్వలు తాళపు చెవులు తీసుకువెళ్ళి సాతాను చేతిలో పెడితే ఆ మరణపు పాతాళపు తాళపు చెవులను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదలన తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సాతాను అనుకుంది పాతాళం అంతా నా చేతిలోనే ఉందని విర్రవీగుతున్నటువంటి సాతాను కొమ్ములు వంచి మెడలు వంచి సాతాను దగ్గర జయాన్ని సాధించినటువంటి మన క్రీస్తు. సాతాను గడగడలాడిపోయాడు, వణికిపోయి యేసుక్రీస్తుకి తన చేతిలో ఉన్నటువంటి పాతాళ లోకపు తాళపు చెవులను అప్పగించాడు. మరణపు తాళపు చెవులను లాక్కోగలిగినటువంటి సత్తా కేవలం యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నట్లుగా మనం చూడగలం. కనుకనే యేసుక్రీస్తుని శాపం కానీ పాపం కానీ ఏమాత్రం కూడా ఏలలేకపోయాయి. ఆయనకు 2 రకాలైనటువంటి జయాలు రెండు రకాలైనటువంటి జయాలు ఆయన పొందాడు. ఒకటి మరణం పైన జయం, రెండవది పాతాళం పైన జయం. కాబట్టి ఇప్పుడు నిన్ను మరణం మీద, నీకు కూడా దేవుడు మరణం మీద జయం ఇచ్చి పాతాళం మీద జయం ఇచ్చి తనతో పాటు నిత్య జీవంలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అగ్నిగుండం అనేది కేవలం సాతాను కొరకే అది నియమించబడింది. నరకం అనేది కేవలం అది సాతాను కొరకే నియమించబడింది. నీవు నేను ఎవరు కూడా నరకంలోకి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప త్యాగాన్ని సిలువ మీద చేయగలిగినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఆయన ఎప్పుడైతే పరలోకి వెళ్ళాడో అప్పుడే మరలా ఎప్పుడైతే పాతాళానికి వెళ్ళాడో అప్పుడే మరలా పరలోకంలో కూడా ఆయన కనిపించినట్లుగా మనం చూడగలం. ఆయన లేని స్థలం అంటూ కూడా ఏది లేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ప్రతి స్థలములను కూడా ఉండడానికి ఆయన సమర్థుడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 2:13-15 అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2:13-15 ఈ విధంగా రాస్తున్నాడు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులకు సిలువకు కొట్టి
మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించినటువంటి గొప్ప వీరుడై ఉన్నాడు. సాతాను దగ్గర ఆయుధాలు లేకుండా చేసి పడేశాడు. అప్పటి వరకు సాతాను ఏదైతే చూసుకుని విర్రవీగాడో అవేమీ లేకుండా నిరాయుధుగా చేసేసి జయం పొంది తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి శిలువ ద్వారా సాతాను యొక్క బలమంతా కూడా పోయింది. కాబట్టి వాటి ద్వారా సాతాను జయించలేకపోయాడు, ఓడిపోయినట్లుగా మనం చూడగలం. కాబట్టి శిష్యులైతే యేసుక్రీస్తు భయపడిపోయారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో నేను మూడో రోజున తిరిగి లేస్తాను, మీరు భయపడకండి అని చెప్పినప్పటికీ కానీ శిష్యులు భయపడిపోయినట్లుగా మనం చూడగలం. కానీ మగ్దలేని మరియా అనే ఒక స్త్రీ మాత్రం ఏమాత్రం కూడా భయపడకుండా ఆ మూడవ రోజున ఆ యేసుక్రీస్తుని సమాధి చేసినటువంటి ఆ సమాధి తోటలోనికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూడగలం. కాబట్టి సమాధుల్లో వెతుకుతున్నారు యేసుప్రభు. చాలామంది సమాధుల్లో వెతుకుతున్నారు యేసుప్రభుని. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సమాధుల్లో లేను అంటున్నాడు దేవుడు. కనుక మనం వెతకాల్సిన సమాధుల్లో కాదు, దేవుని మందిరంలో దేవుని మనం వెతికితే ఆయన మనకు కనిపించేవాడై ఉన్నాడు. కనుకన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, ఆయన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన మరలా అలాంటి విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని కూడా తిరిగి లేపుతాడని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. నేను మరణించినప్పటికీ కానీ నేను మరలా ఆయనతో పాటు తిరిగి లేస్తాననే విశ్వాసం మనలో ఉండాలి. కానీ శిష్యుల్లో ఆ విశ్వాసం లేదు, కేవలము భయమే ఉంది. కాబట్టి వాళ్ళు భయపడిపోయి దాక్కుంటున్నారు. యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు పొందిన వారే, అద్భుతాలు చూసిన వారే ఆ ఇంట్లో దాక్కుంటున్నారు. కానీ ఒక స్త్రీ మగ్దలేని మరియా అక్కడికి వెళ్ళి అక్కడ ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, యోహాను సువార్త 20:15 అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఆయనకి తెలీదా? యేసు ప్రభువారికి తెలీదా ఆవిడ ఎందుకు ఏడుస్తుందో? తెలీదా? తెలుసు. కానీ అది యేసు ప్రభువారికి అది వినాలి. అప్పుడు ఆమె సమాధానం చెప్తుంది, నాకు యేసయ్య కావాలి. నువ్వు చెప్పగలవా మాట? నాకు యేసయ్య కావాలి. ఆమె నాకు యేసయ్య కావాలి అని ఏడుస్తుంది. రోజున ఆరాధనలో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? యేసు ప్రభువుని వెతుకుతున్నావా? దేవుని ఆరాధనలో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? తాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందే తాను ప్రత్యక్షమైనడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అపోస్తుల కార్యములు 1:3 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి 40 రోజులు, 1 కాదు 2 కాదు 40 రోజులు వారికి కనబరించి వారికి కనిపించాడు. ఆయా సందర్భాల్లో వారందరికీ కూడా కనిపించి వారందరికీ కూడా దర్శనమిచ్చినట్లుగా మనము చూడగలం. ఇక్కడ మరియలో ఉన్నటువంటి తపన శిష్యులకు లేదు. తపంచాలి, దేవుడిని చూడాలనే ఆశించి మనం వెతకాలి. వెతికి వారికి ఆయన దొరుకువాడే ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3 సార్లు చూశారు యేసుప్రభు వారిని, అయినా వీళ్ళకి గ్రహింపు రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని వెతుకుతున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని వెతకాలి. ఆయనను మనం కనుగొనాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మరణపు యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి, యేసుక్రీస్తుకు చెందాయి. మరణం యొక్క తాళపు చెవులు సాతాను దగ్గర నుంచి లాక్కుని మరణాన్ని జయించి యేసుక్రీస్తు తన హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలో ఉన్నది మరణపు తాళపు చెవులు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మరణం నిన్ను ఏలదు గనక నిన్ను కృపే ఏలుతుంది కనుక బట్టి దేవుని కృపను ఆధారం చేసుకుని దేవుని కృప మీద విశ్వాసం ఉంచి దేవునిలో బలం పుంజుకుని ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఇంకా నీ మీద మరణం పెత్తనం చేయడానికి లేదు. నువ్వు మరణాన్నే కావాలని కోరుకుంటున్నావంటే అది నీ కర్మ. ఇంక దాన్ని ఎవరు ఏం చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు నీకు కృపనిచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, మీరు ఈ వాక్యం వింటున్న మీ అందరికి కూడా చెప్తున్నాను, యేసుక్రీస్తు మీకు ఒక కృపను అనుగ్రహించాడు. ఇదే అనుకూలమైన సమయం. మరలా యేసు ప్రభు దగ్గరికి రండి.
ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మీ పాపాలను ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా మిమ్మల్ని స్వీకరిస్తాడు. ఆయన మరణాన్ని జయించిన మరణాన్ని జయించినటువంటి మరణం మీద బలము కలిగిన వాడు ఆయన. అలాంటి మరణాన్ని జయించగల శక్తిని నీకు కూడా ఇస్తాడు. పునరుద్ధాన శక్తిని మరలా నీకు కూడా ఇస్తాడు. నువ్వు కూడా మరణాన్ని జయించి మరణం తర్వాత ఉండేటువంటి మోక్షంలో, నిత్య జీవంలో ప్రవేశింపడానికి నీకు అవకాశం ఇస్తాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే నీకు మార్గం. ఈ రోజునైనా ఆయన నమ్ముకుని నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్షణలో స్థిరపడి ఆయనను నీ ప్రభువుగా నీ రక్షకుడుగా అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా బిడ్డలు ఈరోజు ప్రభువా నీ పునరుద్ధాన ఆదివార దినాన ప్రభువా నీ వాక్యం ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎలాగైతే మరణాన్ని జయించారో మేము కూడా మరణాన్ని జయించడానికి తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరణం మా మీద ఏలుబడి చేయదు, ఎందుకంటే మరణం మా మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మా కొరకు నువ్వు మరణాన్ని జయించి మాకు మోక్షానికి మార్గాన్ని సారాలం చేసావు కనుక ప్రభువా మేము ఇంకా మరణానికి దాసులం కాదని మేము గ్రహించుకుని మరణాన్ని మేము విడిచిపెట్టి మరణ భయం మేము లేకుండా బ్రతికి నీ కొరకు సాక్షులుగా ఉండి ఒక రోజున మరణించిన తర్వాత నీ నిత్య జీవంలో నీతో పాటు ఉండే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యం మీ అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.